ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతించారు. ప్రజాప్రతినిధి కావడంతో కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్ కు ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ లో లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలున్నాయి. 54 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతినిచ్చారు. ఈ విచారణ అనంతరం కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 2 సార్లు ఏసీబీ, ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా సెప్టెంబర్ 9న గవర్నర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. అయితే 70 రోజుల తర్వాత గవర్నర్ నుంచి కేటీఆర్ విచారణకు అనుమతి లభించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉండగా A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికీ గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. గతంలో ఏదైతే ఫార్ములాకు సంబంధించి కూడా ఫార్ములాలో మాత్రం ఇక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. గతంలో 2 సార్లు కూడా అంటే ఏసీబీ విచారణ సమయంలో కావచ్చు, దాంతో పాటుగా ఆ ఈడీకి సంబంధించి కూడా 2 సార్లు ఏసీబీ విచారణకు ఆ కేటీఆర్ అటెండ్ అయ్యారు. ఒకసారి ఈడీ విచారణ కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన సమయంలో కూడా గతంలో ఫార్ములా విషయంలో మాత్రం ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయి ఆధారాలు కావచ్చు, అదేవిధంగా ఆ ఈడీ అధికారులు కావచ్చు, ఏసీబీ అధికారులు అడిగిన ప్రతి దానికి కూడా ఆ సమాధానం ఇచ్చాను. అదేవిధంగా గతంలో జరిగిన లావాదేవీలు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఆ అభియోగం మోపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ఆరోపించారు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఇచ్చారని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే ఆ తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ దాదాపు 70 రోజుల తర్వాత మాత్రం గవర్నర్ నుంచి కూడా ఆ గ్రీన్ సిగ్నల్ రావడం పట్ల కూడా రాష్ట్రంలో మాత్రం తొందరలోనే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని ఆ దెబ్బతీసే విధంగా కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ దీనికి ఫార్ములా ఈకి సంబంధించిన దానిపైన కూడా ఒక పక్క అంటే విచారణకు సంబంధించి కూడా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటివరకు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే అంటే ఫార్ములాకు ఈకి సంబంధించినందుకు మాత్రం డిసెంబర్ 9న గవర్నర్ కూడా ఆ ఏసీబీ లేఖ రాసింది. ఏసీబీకి లేఖ రాసిన తర్వాత కూడా 70 రోజుల తర్వాత మాత్రం గవర్నర్ కూడా స్పందించారు. కాబట్టి విచారణకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొంటాము అని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలిపిన సిచ్యువేషన్ కనిపించింది. గతం నుంచి కూడా ఏదైతే ఫార్ములాకి సంబంధించినందుకు మాత్రం ఫార్ములాలో కావాలని ప్రభుత్వం కక్ష కట్టి కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా చూస్తుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో ఇదే అంశాన్ని కూడా తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతంలో 2 సార్లు కూడా ఏసీబీ విచారణకు 2 సార్లు, ఒకసారి ఈడీ విచారణ అటెండ్ అయిన సమయంలో కూడా పూర్తిగా ఏవైతే ఆధారాలు కూడా అదే అడిగారో వాటన్నిటిని కూడా ఇచ్చారని చెప్పేసి కూడా ఇప్పటివరకు కేటీఆర్ అయితే తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. ఎక్కడ కూడా ఆ లావాదేవీల్లో కూడా ఎక్కడ అవకతవకలు జరగలేదు, అన్ని పారదర్శకంగా ఉన్నాయి. ఏవైతే రూల్స్ పాటించాలో ఆ రూల్స్ అన్ని కూడా పాటించాము అని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇప్పటికైతే ఆ విచారణ కూడా ఇప్పటివరకు గవర్నర్ అనుమతించారు కాబట్టి విచారణ సమయంలో మాత్రం ఎలాంటి ప్రశ్నలు ఇవ్వనెత్తబోతున్నారు, కేటీఆర్ దానికి సంబంధించి కూడా ఏ విధంగా కూడా ఆ సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన విచారణ ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఏసీబీ అయితే ఫార్ములా ఈ విషయంలో మాత్రం దూకుడైతే పెంచిందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈకి సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎలాంటి అంశాలు కూడా రాబట్టబోతుంది, గతంలో జరిగిన లావాదేవీలు కావచ్చు, గతంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారా లేదనే దానిపైన కూడా మరోసారి అయితే ఏసీబీ అయితే దృష్టి పెట్టబోతుంది. కాబట్టి తర్వాత మాత్రం ఏ విధంగా పరిణామాలు ఉండబోతున్నాయన్న దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే టైంలో మాత్రం కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటివరకు ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో మాత్రం ఎలాంటి విచారణను కేటీఆర్ కూడా ఏసీబీ ప్రశ్నలు లేవనెత్తబోతుంది, ఎలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ప్రవీణ్, అయితే ఈ కేసులో A1, A2 గా ఉన్న కేటీఆర్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్, ఎందుకంటే గతసారి జరిగిన విచారణలో ఐఏఎస్ అధికారి విచారణ అయితే చాలా కీలకంగా మారింది. ఆయన ఇచ్చిన అంశాలతోనే కేసుకి పురోగతి లభించింది. మరి ఈసారి కూడా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ ను కూడా విచారించే అవకాశాలు ఉంటాయా? ఏసీబీ ఎవరెవరిని విచారిస్తుందనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది. ఫార్ములాకి సంబంధించినందుకు మాత్రం ఫార్ములా విషయంలో మాత్రం విచారణకు సంబంధించి కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి కాబట్టి గవర్నర్ అనుమతి కూడా ఏసీబీ కోరింది. అందుకు సంబంధించి కూడా గవర్నర్ ఇప్పటివరకు అనుమతించారు కాబట్టి ఏ విధంగా విచారణ చేపట్టబోతున్నారు, ఎవరెవరిని కూడా మరోసారి విచారించబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములాకి సంబంధించి కూడా A1 గా కేటీఆర్, A2 గా
అరవింద్ కుమార్ ఉన్నారు కాబట్టి గతంలో అరవింద్ కుమార్ ను కూడా పలుసార్లు కూడా ఏసీబీ విచారణ చేపట్టింది. ఈసారి కూడా అరవింద్ కుమార్ అదేవిధంగా కేటీఆర్ ఇద్దరిని కలిపి విచారణ చేపడుతుందా అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఏసీబీ అధికారులు ఎవరెవరిని ఏ రోజు విచారణ పిలుస్తారు, ఎన్నిసార్లు విచారణ కొనసాగబోతుంది, ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ ఉత్కంఠ అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉత్కంఠ నేపథ్యంలో మాత్రం విచారణ మాత్రం ఏ విధంగా ఎదుర్కొంటారో కాసుపట్టుని ఆ కేటీఆర్ మాత్రం దీనికి సంబంధించి కూడా రీప్లే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రీప్లే ఇస్తే మాత్రం ఏ విధంగా రీప్లే ఇవ్వబోతున్నారు కేటీఆర్ అనే దానిపైన కూడా స్పెషల్ అయితే రావాల్సింది. ఎందుకంటే గతంలో కూడా ఎలాంటి విచారణ నేను ఎదుర్కొంటామో ఫార్మర్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆ నిధులకు సంబంధించిన నిధులు అవకతవకలు జరగలేదు. ఆ పారదర్శకంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మాత్రమే ఫార్ములా ఎక్కువ సంబంధించి కూడా బదిలీ చేపట్టామని చెప్పేసి కూడా ఆ కేటీఆర్ గతంలో చెప్పారు. కాబట్టి అదే అంశాన్ని మరోసారి చెప్తానంటూ కూడా ఆ కేటీఆర్ చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.